జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని ఐసీసీసీ నుండి పరిశీలించినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితిని పరిశీలించినట్లు తెలుపుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగిందన్నారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన ఆయన మొత్తం 900 సీసీటీవీ కెమెరాల ద్వారా పోలింగ్ స్టేషన్లను ఐసీసీ నుండి రియల్ టైం మానిటరింగ్ చేసినట్లు తెలిపారు. దేశంలోని తొలిసారిగా ఈ ఎన్నికలకు డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మొత్తం 150 డ్రోన్ కెమెరాలను ఉపయోగించినట్లు, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నడుస్తుంది. నేను మన టీము ఇక్కడ మొత్తం ఈ ప్రక్రియని మనం వాచ్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా చాలా ప్రశాంత వాతావరణంలో ఈ ఒక ఎలక్షన్ నడుస్తుంది. మనము ఈ ICCC నుంచి దాదాపు 900 కెమెరాస్ అక్కడ పోలింగ్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా మనము ఏమేమి నడుస్తుంది, ఓటింగ్ ఎట్లా నడుస్తుందని చెప్పి మనము వాచ్ చేయవచ్చు. అదేవిధంగా ఈసారి మొదటిసారిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశ ప్రకారము మన సిఓ ఎలక్షన్ కమిషన్ సుదర్శన్ రెడ్డి గారు, మన జిహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ గారు, మనము హైదరాబాద్ పోలీస్ టీము కలిసి ఈ యొక్క డ్రోన్ ద్వారా ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ ఎట్లా నడుస్తుంది అని తెలుసుకోవడానికి దేశంలోనే ఈ హైదరాబాద్ సిటీలో ఒక మొదటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ స్వయంగా చూశాను, చాలా ఎఫెక్టివ్ గా ఉంది. అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, అక్కడ నడుస్తున్న ప్రక్రియ కావచ్చు, మన బందోబస్తు వ్యవస్థ ఎట్లా ఉందని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఒక మంచి వ్యవస్థ ఈ రోజు ఈ ఒక డ్రోన్ ద్వారా రావడం జరిగింది. ఇది దేశంలోనే మొదటిసారి ఈ ఒక ప్రయత్నము. ఎఫెక్టివ్ వచ్చే రోజు ఈ యొక్క అప్లికేషన్ కావచ్చు, ఈ డ్రోన్స్ కావచ్చు, మనం ఇంకా మంచి మెరుగైన ఒక ఎలక్షన్ సిస్టమ్ ని చేయడానికి, ఎలక్షన్ ప్రాసెస్ ని చేయడానికి డ్రోన్ ఒక వ్యవస్థ బాగా యూస్ఫుల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. డెఫినెట్లీ దీనిపైన కూడా మనం ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత రివ్యూ చేసుకుని ఇది ఇంకా ఎట్లా చేయవచ్చు, ఇంకా మంచి చేయడానికి కూడా మా వంతు కృషి చేస్తాను. సో మొత్తం మీద ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియని నేను ఇక్కడి నుంచి ICCC నుంచి మన ICCC టీంతో ఇక్కడి నుంచి నేను వాచ్ చేయడం జరిగింది.